నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో హస్బెండ్స్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చేసినట్లయితే వారికి తెలియకుండా హోమియోపతి మందులు ఇవ్వచ్చా అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా ఏ పేషెంట్కి అతి ముఖ్యమైన విషయము, ఏ పేషెంట్కి కన్సర్న్ లేకుండా మెడిసిన్ అనేది ఇవ్వడం జరగదండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల కొన్ని పేషెంట్ వ్యక్తిగత మానసిక ఒత్తిడిని బట్టి డాక్టర్ని సంప్రదించినట్లయితే మందులు ఇవ్వడం జరుగుతుంటుంది. ముందుగా చెప్పినట్లే హోమియోపతి మందు వ్యక్తిగత లక్షణాలను బట్టి, మనిషి బిహేవియర్ని బట్టి, మనిషి ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు పేషెంట్ కన్సర్న్ తీసుకొని ఇవ్వడము పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తుంటుంది. అంటే మెడిసినల్ యాక్షన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వారికి తెలిసి ఇవ్వడమే మంచిది. సో మన ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే కొంతమంది పేషెంట్స్కి స్ట్రెయిన్ వల్ల ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే హ్యాబిట్ ఉంటుంది. వారిలో నక్స్వామిక చాలా బాగా పనిచేస్తుంటుందండి. మరి కొందరిలో పెర్క్వస్ మదర్ టింక్చరు, ఆల్కహాల్ అడిక్షన్స్ ఉన్న వారిలో చాలా బాగా పనిచేస్తుంటుంది. కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి టీనేజర్స్ నుంచి అలవాటు ఉంటుంది. వారిలో కెలాడియము మరియు టొబాకమ్ 30 లాంటి మెడిసిన్స్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే రిజల్ట్ అనేది ఫాస్ట్గా అగుపడుతుంటుంది. ఏది ఏమైనా ఆల్కహాల్ స్మోకింగ్ కన్జ్యూమ్ చేసినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంటుంది. మెడిసిన్ ఇచ్చినప్పుడు అవి తీసుకోకపోవడమే, అంటే ఆ సమయంలో ప్రొద్దున సమయంలో డైరెక్ట్ ఎంటీ స్టమక్ తీసుకున్నట్లయితే మెడిసినల్ యాక్షన్ చాలా బాగా పనిచేస్తుంటుంది. స్మోకింగ్ చేసి కానీ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి కానీ మెడిసిన్ తీసుకున్నట్లయితే అది మెడిసినల్ యాక్షన్ తక్కువగా ఉంటుంది. మెడిసిన్ ట్రీట్మెంట్ కూడా ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో, డాక్టర్ సూచనలు మినహాకు డాక్టర్ ఇచ్చే పొటెన్సీని చాలా అక్యురేట్గా ఉంటుంది. కాబట్టి వారి పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే మనకి ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉంటుంది. ధన్యవాదాలు.